ఏలియా తీవ్రమైన ఒత్తిడి, భయం మరియు నిరాశలో ఉన్నప్పుడు అరణ్యంలోకి వెళ్ళి చనిపోవాలని కోరుకున్నాడు. అప్పుడు దేవుడు అతనికి ఆహారం ఇచ్చి, తగిన నిద్రనిచ్చి, మెల్లని స్వరముతో మాట్లాడి అతని ఆత్మకు నెమ్మదిని మరియు ధైర్యాన్ని ఇచ్చాడు. నయోమి కోడలైన రూతు తన భర్తను కోల్పోయి బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పడింది. అయితే దేవుని మీద ఆమె ఉంచిన నమ్మకం వలన బోయాజు రూపంలో ఆమెకు ఒక ఆశ్రయం దొరికింది. చివరికి ఆమె ఒక గౌరవప్రదమైన కుటుంబ జీవితంలో నెమ్మది పొందుకుంది. హన్నా సంతానం లేక ఇతరుల మాటల వలన ఎంతో మనోవేదన అనుభవించింది. ఆమె దేవుని మందిరంలో కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు యాజకుడైన ఏలీ ద్వారా దేవుని వాగ్దానాన్ని అందుకుంది. ఆ క్షణము నుండి ఆమె ముఖము విచారంగా ఉండలేదు, అంటే హృదయములో నెమ్మది పొందుకుంది. సౌలు రాజు తరుముతున్నప్పుడు, అలాగే అనేక యుద్ధాల మధ్య ఉన్నప్పుడు దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని పచ్చిక గల బయలులో ఆయన పొందిన శాంతిని గురించి వివరించాడు. పాపం చేసినప్పుడు కలిగిన అశాంతి నుండి పశ్చాత్తాపం ద్వారా తిరిగి నెమ్మదిని పొందాడు. నా ప్రియమైన వారులారా, మనుషులు ఇచ్చే నెమ్మది తాత్కాలికమే గాని దేవుడిచ్చే నెమ్మది శాశ్వతం. యోబు తన ఆస్తిని, తన సంతానాన్ని, ఆరోగ్యాన్ని, ఇలా సమస్తాన్ని కోల్పోయి తీవ్రమైన శోకంలో ఉన్నప్పుడు, స్నేహితులు నిందలు, భార్య విమర్శల మధ్య కూడా ఆయన దేవుణ్ణి దూషించలేదు. చివరకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు యోబు తన సందేహాలన్నిటికీ సమాధానం పొంది ఆత్మలో మహా నెమ్మది పొందాడు. దేవుడు అతనికి పూర్వం ఉన్న దానికంటే రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. లోకమిచ్చే నెమ్మది పరిస్థితులు బాగున్నప్పుడే ఉంటుంది, కానీ దేవుడిచ్చే నెమ్మది కష్టంలో కూడా మనల్ని నిలవబెడుతుంది. ధైర్యంగా ఉండు, భారం ఆయన మీద మోపు, నెమ్మది నీకు తోడుగా ఉండునుగాక.